నా బ్యాచ్మేట్స్, డైరెక్ట్ బ్యాచ్మేట్స్. నేను నిన్న జరగగానే వెంటనే వాళ్ళకి ఫోన్ చేసి ఏంటి పరిస్థితి అంటే వాళ్ళకి కనీసం తెలియదు. విష్ణుప్రియకి అయితే కనీసం ఎఫ్ఐఆర్ అంటే ఏంటో కూడా తెలియదు. అది తన పరిస్థితి. సో ఇది ఎప్పుడో 1.5 year క్రితం ఎప్పుడో చేశారు. అది పెట్టుకొని ఇప్పుడు దాని మీద ఎవరో కావాలని కేసు పెట్టడానికి ట్రై చేస్తున్నారు అన్నట్టుగా వాళ్ళు అభిప్రాయపడ్డారు. బట్ వాట్ ఎవర్ ఎప్పుడు చేసినా చేసిందే. బట్ వాళ్ళందరూ కూడా వీడియోలు అయితే చేశారు. ఈ బెట్టింగ్ యాప్స్ ఇంకా పొరపాటున ఎవరు చేయకండి అని చెప్పి ఒక అవేర్నెస్ వీడియోలు క్రియేట్ చేస్తున్నారు. కాకపోతే వాళ్ళకైతే అంటే ఇన్ఫార్మ్ అయితే చేసాము, వచ్చి తీసుకోవాలి 41 లేకపోతే నోటీసులు ఏమి ఉంటాయి కదా, అవి తీసుకోవడం అనేది ఉంటుంది. కాకపోతే వాళ్ళకి ఫస్ట్ టైం జీవితంలో ఇటువంటి ఎక్స్పీరియన్స్, ఎప్పుడు వాళ్ళ మీద ఎటువంటి కేసు లేదు జీవితంలో. అందుకని వాళ్ళు కొంచెం భయపడున్నారు. కొంచెం టైం అడిగి అది రిప్రజెంటేషన్ ఇచ్చేసి వచ్చాను. విల్ టేక్ టైమ్ అండ్ వాళ్ళ లాయర్ తోటి వాళ్ళు అప్రోచ్ అయ్యి వచ్చి చేస్తారు. సో వీళ్ళ విషయానికైతే చాలా వరకు వీళ్ళకి ఎలా ఉంటుందంటే, బిగ్ బాస్లో ఒకసారి బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత, లేకపోతే వీళ్ళు ఆల్రెడీ కొంత సెలబ్రిటీ ఫేమ్ ఉంది కదా, ఈ బ్రాండ్ ఎండోర్స్మెంట్స్ కోసం చాలాసార్లు చాలామంది అప్రోచ్ అవుతుంటారు. అప్రోచ్ అయినప్పుడు కుక్కర్ యాడ్ చేయండి ఇలా వస్తుంటే, అదే టైంలో కొంతమంది ఈ బెట్టింగ్ యాప్స్కి సంబంధించి అప్రోచ్ అయి ఉంటారు. అయితే వీళ్ళకి ఏది లీగల్ ఏది ఇల్లీగల్ అనేది కూడా తెలియదు. వాళ్ళు చెప్పేటప్పుడు ఏం చెప్తారంటే, లీగలే మేడం, చేసేయచ్చు మేడం, తప్పలేదు మేడం అన్నట్టుగా చెప్పేస్తారు. వాళ్ళు కూడా సరిగ్గా చూసుకోకపోవడం వల్ల చేసిన ఒకటో మేబీ 1.5 year బ్యాక్ ఏదో ఒకటో అరో చేసినట్టున్నారు. దానికి సంబంధించి పెట్టినట్టున్నారు. ఐ థింక్ నిన్న మా బిగ్ బాస్ గ్రూప్లోనే పెద్ద డిస్కషన్ జరిగింది. ఆల్ సీజన్స్ కంటెస్టెంట్స్ అన్న ఒక గ్రూప్ ఒకటి ఉంటుంది మాకు. దాంట్లో చాలా క్లియర్ కట్గా అందరూ అనుకుంది ఈసారి నుంచి లీగల్ ఇల్లీగల్ అసలు ఏది అవసరం లేదు, ఇక బెట్టింగ్ యాప్లు అనేది మేము ఖచ్చితంగా చేయకూడదు అని చెప్పి అనానమస్గా ఒకటి డిసైడ్ అయితే చేసుకున్నారు. ఎవరు కూడా ఇక్కడ నుంచి బిగ్ బాస్ ఫ్యామిలీ నుంచి ఎవరు కూడా ఇవైతే చేయరు. చాలా మందికి తెలియదు. సో తెలుసుకున్న తర్వాత ఎవరైతే ఇటువంటివి చేయడానికి ముందుకు రావట్లేదు. నిన్న అదే చెప్తున్నారు కదా, కంప్లీట్గా అసలు ఎప్పుడు ఇటువంటివి చేయొద్దు, లీగల్ అయినా సరే. ఇప్పుడు కొన్ని ఉంటాయి, లైక్ అది మ్యాచ్ లేకపోతే మనకి మెట్రో మీద కూడా కనబడుతుంటాయి, ఈ డ్రీమ్ 11 ఇవన్నీ కూడా కనబడుతుంటాయి. అంటే ఇప్పుడు లీగల్గా చేసి చచ్చిపోతే పర్లేదా, ఇల్లీగల్గా చేసి చచ్చిపోతే ఒక రకం అలాగే అదైనా ప్రాణమే కదా. అందుకని వీ డిసైడెడ్ లీగల్ అయినా ఇల్లీగల్ అయినా ఇంకా బెట్టింగ్ యాప్స్ అనేది చేయొద్దు అనేది. ఈ లీగల్ ఎలిమెంట్స్ మీద అవగాహన కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి, మీడియాది కూడా ఉంటుంది. సో తెలుసో తెలియక కొంతమంది ఇట్లా తప్పు బట్ తెలిసి రెండోసారి మూడోసారి చేస్తున్నారంటే దట్ ఈస్ సంథింగ్ ఎల్స్ టు లుక్ ఆన్. వీడియో లేదు అసలు. ఆ వీడియో ఏదో కూడా నేను అడిగాను, అంటే అసలు ఏమో గుర్తులేదు అన్నారు. ఎప్పుడో 1.5 year బ్యాక్ ఏదో, అది కూడా మేబీ లీగల్ యాప్ అనే అనుకుంటాను. ఎఫ్ఐఆర్లో కూడా మెన్షన్ చేయలేదు అది ఏ వెబ్సైట్ మీద ప్రమోట్ చేశారనేది ఎఫ్ఐఆర్లో కూడా లేదు. సో అదొకటి. సరే.